హలో, అందరికీ నమస్కారం అండి. నిన్న మన తల్లిదండ్రుల గురించి చెప్పుకున్నాము. నేను ముందే చెప్పాను, ఆడవాళ్ళకి అట్లీస్ట్ మా తరం వరకు కూడా అంత ఆర్థిక స్వాతంత్ర్యం లేదు, అంటే ఫైనాన్షియల్ ఫ్రీడమ్ లేదు. ఎందుకంటే వాళ్ళు తొందరగా పెళ్లి చేసేయడం, అత్తవారింటికి వెళ్ళిపోవడం, భర్త సంపాదన మీదే ఆధారపడడం వాళ్ళకి అలవాటు అనమాట. అంటే ట్రెడిషన్, అలా ఆచారం అలా వచ్చేసింది. తర్వాత మా తరం, ఇంకొంచెం ముందు తరం నుంచి కూడా ఉద్యోగాలు చేశారు, కాదన్ను. బట్ ఈ తరం అంతా చదువుకోవడం కానీ, అందరూ కలిసి ఈక్వల్గా ఉద్యోగం చేయటము, ఆ ఫైనాన్షియల్ ఫ్రీడమ్, ఆర్థిక సంబంధమైన బాధ లేకుండా ఎవరు లేరండి. ఎంతో కొంత దానికి అత్తగారి ఇంట్లోని ఆధారపడే ఉండేవారు. అన్ఫార్చునేట్లీ, దురదృష్టవశాత్తు చిన్న వయసులోనే భర్తను పోగొట్టుకుని పిల్లల్ని పెంచిన తల్లులు బోళ్ళ మంది ఉంటారండి. కష్టాలు పడి పెంచిన వాళ్ళు ఉంటారు. ఆస్తిపాస్తులు ఉండి పెంచడం లేదండి. అవి ఏమీ లేకుండా పిల్లల్ని పాపం వాళ్ళు ఏదో ఒక పని చేసుకుని, లేదంటే వాళ్ళ అన్నదమ్ముల తోబుట్టువుల సాయంతో పెంచిన వాళ్ళు ఉంటారు. వాళ్ళకి వాళ్ళ పిల్లలే ఆధారం, వాళ్ళ పిల్లల సంపాదనే ఆధారం. షెల్టర్ అయినా ఏదైనా సరే పిల్లలే వాళ్ళకి. అటువంటప్పుడు ఆ తల్లికి కూడా బాగా చూసుకోవాల్సిన బాధ్యత ఆ పిల్లలకు ఉంటుందండి. ఎందుకంటే ఆమెకి ఫైనాన్షియల్ ఇండిపెండెన్స్ లేదు, ఒకప్పుడు లేదు. ఇప్పుడు కూడా ఆమె తన శక్తినంతా వెచ్చించి పిల్లలకి చదువు చెప్పించడంలో తనకంటూ ఏమీ మిగిల్చుకోలేకపోవచ్చు. అటువంటప్పుడు ఆ తల్లిని చాలా జాగ్రత్తగా, బాధ్యతగా చూసుకోవాల్సిన బాధ్యత పిల్లలదేనండి. తండ్రిని కోల్పోయిన ఆ పిల్లలకి తల్లి అన్నీ తానే అయ్యి పెంచుతుందండి. అటువంటి తల్లిని గౌరవించి జాగ్రత్తగా చూసుకోవాల్సిన బాధ్యత పిల్లలదే. సో వాళ్ళు కూడా ఆ తల్లికి వాళ్ళకున్నంతలో నెల తిరిగేసరికి ఇంత డబ్బు, ఇంత మనీ అని చెప్పి ఆమెకి పాకెట్ మనీ లాగా అరేంజ్ చేయాలండి. ఎందుకంటే ఆమె కొన్ని విషయాలు పైకి చెప్పుకోలేకపోవచ్చు, అడగలేకపోవచ్చు. అటువంటప్పుడు ఆమెను బాధ పెట్టకుండా, ఆమె అడగకుండానే ఆమె మనసులో ఉన్న కోరికలు తీర్చేలాగా మీరు ప్రయత్నించాలండి. ఎందుకంటే మిమ్మల్ని అంత బాగా పెంచారు ఆమె. సో తల్లికి మీరు ఎంతో కొంత మనీని ప్రతి నెల ఇచ్చే ఏర్పాటు చేస్తే ఆమె కూడా మళ్ళా తన అవసరాలు ఏమన్నా ఉంటే చూసుకోవడమే కాదు, తను కూడా ఎవరికైనా ఏమైనా పెట్టాలనుకున్నా, ఏమైనా కొనుక్కోవాలనుకున్నా, లేదంటే తన కోడలికి, మీకు తన పిల్లల మనవరాలకి మనవాళ్ళకి పెట్టాలన్నా తను కొద్దిగా ఆర్థిక స్వాతంత్ర్యం ఉందనుకోండి, తన ఇష్టంగా తను కొని పెడుతూ ఉంటారు. సో అటువంటి ఆనందము ఆమెకి దక్కాలంటే ఆమెని ఆనందపరచాలి. మనం డబ్బుతోనే అని కొలత కాదండి. ఆర్థిక స్వాతంత్ర్యం ఆమెకి మీరు అలవాటు చేస్తే ఆమె కూడా సంతోషించి తనకు కావాల్సినవి తన వరకు చూసుకోగలరు.